మంచి నిద్రలో ఉంది. పొరపాటున పైకి లేస్తే తల మీద ఒక్కటివ్వు. మాట్లాడుకో. ఇంకా మాటలు లేవు, ఓన్లీ యాక్షన్. లేస్తే కొట్టు, ఓకేనా? అబ్బా రావట్లేదే. అమ్మా అబ్బా చచ్చాన్రా దేవుడు. నన్నెందుకు కొట్టించా చెప్పి ముద్ర చెప్తానా? అక్క సైలెంట్ గా ఉండమని నాకు చెప్పి నువ్వు పూజ లేస్తుంది. తింగర మొహందానా. అసలు నన్నెందుకు కొట్టావే? నువ్వేగా లేచినప్పుడు కొట్టమన్నా. కొట్టమంది నన్ను కాదు, ఆ పూజాని. నాకేం తెలుసక్క, ఎవరు లేచినా కొట్టాలేమోనని కొట్టాను. సరే తల్లి, నీకో నమస్కారం. పెట్టేలాగుదా కరెక్టి. ఎవరు? వసంత్ వచ్చింది. పద 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 పద. ఎవరది? అక్క అవునే, మనం ఎందుకు తాకున్నామే? వసంత్ చూస్తుంది కదక్క. కర్మ, అది చూడాలంటే దాని కళ్ళు ఉండాలి కదే. నిజమే అక్క. ఇంత తెలివైన నాకే ఐడియా రాలేదు. నీకు భలే వచ్చిందక్క. ఏడ్చేవలే గాని వెళ్ళి దాని ఒక పట్టు పడదాం పద. ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరాళ్ళు? 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 ఎవరది? ఎవరు లేరు. నూరు తెరిచి ఉంటే చంపేస్తాను. ఎవరు ఉన్నారు, ఎవరు ఉన్నారు ఇక్కడ. ఎవరు వాళ్ళు? ఓ పిల్ల. అయ్యో నోరు ముయ్యవే, నీతో చచ్చే చావు వచ్చింది. నీ దొంగ వేసాలు నాకు తెలియదు అనుకున్నావేటి? మళ్ళీ వచ్చావంటే ఏంటి నిధి మీద చేయిస్తే కొడుతోంది. ఇప్పుడు ఎలాగా? ఐడియా అక్క. ఏంటిది? నువ్వు దూరంగా వెళ్ళి పిల్లిలా అరువు, నేను ఈ లోపు నిధి కట్టేస్తా. అయ్యో ఎంత తెలివైన దానివో. ఇదిగో నేను అక్కడికి వెళ్తాను, నువ్వు నిధి కొట్టేయాలి. ఓకే అక్క. పెళ్ళి ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? ఇదేంటి హచ్చి కుక్కల ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వచ్చి కొడుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళి ఇక్కడ
ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? అబ్బా అయ్యో అమ్మా అబ్బబ్బబ్బబ్బబ్బా ఇలా కొట్టి చచ్చిందేమే దానికి కళ్ళు బాగా కనపడుతున్నాయి అక్క, అందుకే ఎక్కడున్నా వెతికి పట్టుకుని మరి కొట్టింది. అవునే, నాకు అది అనుమానంగా ఉంది. దాని సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. ఎలా అక్క? ఇలా బొగ్గులు కలిపిన అన్నం తెచ్చావేంటక్క? ఆ బసంతి నిజంగా గుడ్డిదనుకో అప్పుడి బొగ్గులన్నం తింటుంది. అదే అబద్ధం అనుకో తినకుండా తప్పించుకుంటుంది. ఇదిగో ఇది పట్టుకో. అమ్మా పదవే. పద. చారుశీల స్వప్న బాల యవ్వనాల నా ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల మన కోసం ఏదో తెచ్చినట్టున్నారు. బొగ్గుల బిర్యానీయా? ఓహో, మనకి చూపుందో లేదో టెస్ట్ చేయడానికా? చెప్తా. అమ్మ బసంతి. ఎవరు ఈ కోకిల గొంతు ఇక్కడ విన్నట్టుంది. అయ్యో అబ్బబ్బబ్బబ్బా ఏమున్నావమ్మా? నాది కోకిల గొంత. ఎవరు? లతకేనా? అవునమ్మా నేనే. అయ్యో నువ్వని తెలియగా ఏటో అన్నాను, ఏమనుకోకే. పర్వాలేదు బసంతి, పొగిడితే నేను అస్సలు ఫీల్ అవ్వను. పొగుడుకో, బాగా పొగుడుకో. అవును, శిరీషకు రాలేదేటి? రావటం నీతో తన్నులు తినటం కూడా అయిపోయింది బసంతి. ఏటి తన్నులు తినడమా? అబ్బా చచ్చా, తన్నులు తినడం కాదు బసంతి, బన్నులు తినడం కూడా అయిపోయింది అంటోంది. ఓహో. ఇదిగో బసంతి, నీకోసం ఫ్రైడ్ రైస్ చేశాను, తిను. ఏటి నా కోసం ఫ్రైడ్ రైస్ చేసావా? అవును, ఏ నీకిష్టం లేదా? ప్రాణం అక్క, ప్రాణం. అయ్యో ప్రాణం అంటూ నా ప్రాణం తీస్తున్నావేంటి? మా గూడెల్లో ఎవరైనా మాకు నచ్చిన పని చేస్తారనుకో, వాళ్ళకు టెంకా సిట్టాగే చెప్తా అమ్మ ఫార్మాలిటీ. ఓసిని థ్యాంక్స్ తగలయ్యా, చెంపలు వాయించవు కదే. సరే ఫ్రైడ్ రైస్ చల్లారక ముందే తిను బసంతి. వాళ్ళకి చెయ్యి కడుకోనికి నీళ్ళు ఇస్తారా? నేను ఇస్తాను బసంతి. ఏటక్క నా కోసం నీళ్ళు ఇస్తారా? నేను కాదు, అక్కే ఇచ్చింది బసంతి. చంపుతా. నువ్విచ్చి నవ్వు చెప్తావేంటి బసంతి? నీళ్లు అదే ఇచ్చింది. ఇదిగో ఏనా టెంకాస్ చెప్పుకోవాలనుకుంటే దానికే చెప్పుకో. అలాగే అక్క రాక టెంకాస్. ఓకే. బొగ్గు తినిపిస్తానని చెప్పి దెబ్బలు తినిపిస్తావా? ఉండవే, నా బుజ్జి కాదు, ఉండవే. అబ్బబ్బా, ఇదిగో బసంతి నువ్వు తిను. నన్ను తినను. యాన్ రోగం? మీరు తినకుండా నన్ను ఎప్పుడైనా తిన్నానాక? అబ్బో, మనిద్దరం కరీనా కపూర్ కరిష్మా కపూర్ లాగా సొంత అక్కా చెల్లెలవేం కాదు. పర్వాలేదు, తినచ్చు. వద్దక్క, మీరిద్దరు తినాలా? ఆ
ఆ తర్వాతే నాన్ తింటాను. చచ్చు ఇదెక్కడ ఫిట్టింగే? ఆ, తినక్క. ఒకే ఒక్క ముద్ద నీ కూడా. తిను. అబ్బా ఏం చేస్తున్నారే రాత్రి పడుకోకుండా? రాత్తగుంత నానంటే అక్కలకి ఎంత ప్రేమ చూసినావా? పుడితే ఇట్టంటి అక్కలకి సెల్లలుగా పుట్టాలా. నా జన్మ ధన్యమైపోతాది. చూడత్తా, నా కోసం ఫ్రైడ్ రైస్ చేసి తెచ్చినారు. ఏంటే ఇది? చూస్తే మటన్ రైస్ లాగా నల్లగా ఉంది. ఇదేం ఫ్రైడ్ రైస్? ఏటి నల్లగా ఉన్నదా? అవును బసంతి, అసలు ఏంటిది? అది కూడా తెలియదా మీకు? అన్నంలో బొగ్గు కలిపి తెచ్చాము. బొగ్గు కలిపారా? ఎందుకే? అదేంటంటే మరి తినిపించడానికి. ఏంటేంటేంటేంటి? బొగ్గు కలిపిన అన్నాన్ని బసంతికి తినిపిస్తారా? ఓరి దేవుడు, ఏంటి అన్యాయం! నా అక్కలు ఇట్టంటి కుట్ర పని చేస్తారని నా కళ్ళనే కాదు, మా అమ్మ కళ్ళల్లో, మా అయ్య కళ్ళలో, మా అత్త కళ్ళు కూడా అనుకోలేదు. అయ్యో, మీకేం అన్యాయం చేసినాను? ఇట్టంటి చెత్త పని చేసినారు. మీరు చచ్చిపోమంటే చికెన్ బిర్యానీ తిని చచ్చిపోతునే. ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేసినారు? అత్తగుంత అత్తగుంత, ఇదిగో ఇదిగో, అక్కడ అక్కడ అక్కడున్న కర్రను తీసుకొని వీళ్ళని కొడతావేమో. అస్సలు కొట్టకత్తగుంతా. వాళ్ళు పరిగెడితే ఎంటపడి అస్సలు కొట్టద్దు. అత్తగుంత కొట్టద్దు. అత్తగుంత ఇవ్వాల్సిన ఐడియాలన్నీ ఇచ్చేసి కొట్టద్దంటే అదెక్కడ ఆగుతుంది? ఇరుక తీసేస్తుంది. అయిపోయారే మీరు, అయిపోయారే మీరు, అయిపోయారు మీ సంగతి. అక్కలు ఎక్కడ వీళ్ళు? పారిపోయారు, పారిపోయారు. వస్తున్నానే, వస్తున్నాను. ఎక్కడికి తప్పించుకుని పోతారే? రండి 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 మిమ్మల్ని. అక్కలు వస్తున్నానే, వస్తున్నాను. నాకే బొగ్గును పెడతారా? బాగుంది. అమ్మో, అయ్యో, అబ్బా! ఏంటి మధు, నీకు బొగ్గు కలిపి అన్నం పెట్టపోయారా? అవును దినా, నాకు కళ్ళు పోలేదని డౌట్ వచ్చి నన్ను టెస్ట్ చేయడం కోసం వేస్ట్ ఫుడ్ పెట్టబోయారు. అంతలో అత్తయ్య గారు వచ్చి మెత్తగా దంచేశారు. రోగం కుదిరింది. వాళ్ళకి డౌట్ వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మధు. అసలే ఆ లతా సిరీస్లు పెద్ద దొంగలు. వాళ్ళు మామూలు దొంగలైతే మనం గజ దొంగలం, టక్కర దొంగలం, దొంగలకే దొంగలం. మనల్ని మోసం చేసి నిధి కొట్టేయడం వాళ్ళ తరం కాదు దినా. ఈ గుడ్డి వేషంలో మా అత్తయ్యని, ఆవిడ గారి కోడల్ని ఒక ఆట ఆడుకుందాం. ఇక్కడ నుంచి మా అమ్మ కొంటుంది. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా.
మధుమతి బాగానే డాన్స్ చేస్తుంది అంటే గుడ్డిది కాదన్నమాట. ఛే, అనవసరంగా గెటప్ వేసుకున్నానే. ఉండాలా వద్దా? ఏం చేయాలి? ఇక్కడ ఏదో జరుగుతుంది, అర్థమే చావట్లేదే. చచ్చ ఇతను ఎస్సేలా ఉన్నాడే. అయ్యో అవును ఎస్సీ మారు విషయంలో వచ్చాడు. చూడు చూడు. అతను ఎస్సే కదా? అవును, నేను చెప్పేది జాగ్రత్తగా వినొద్దునా? కను పాప కరువైన కనులెందుకు, తన వారు పరులైన బతుకెందుకు. ఇదేంటి ఇందాక క్యూ కేక్ అంటూ పవన్ కళ్యాణ్ స్టెప్పులేసి ఇప్పుడేంటి ఈ గాలి ఈ నేల ఈ నీరు సెలయేరు అంటూ సిరివెన్నెల సినిమాలో హీరోలాగా చేతులు సప్పుకుంటూ వస్తుందేంటి? అసలు ఈమెకు చూపు ఉందా లేదా? తేల్చేసుకుంటే పోలా. వస్తున్నా. బతుకెందుకు, తన వారు పరులైన బతుకెందుకు, కను పాప కరువైన కనులెందుకు, తన వారు పరులైన బతుకెందుకు, కనులెందుకు. అద్దం దుడిచినట్టు అన్నిసార్లు దుడిచినా ఏంటిది అని అడగలేదంటే ఇది ఖచ్చితంగా గుడిదే. అంటే ఇది మధుమతి కాదన్నమాట. ఏమైంది? ఇది ఎటుపోయింది? అమ్మ మధుమతి. ఎవరు? ఏయ్, ష్, ష్. తన వారు పరులైన బతుకెందుకు, కను పాప కరువైన కనులెందుకు. అయ్యో ఎవరు 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 నువ్వు నా కళ్ళలో పొడుస్తున్నావు? దీనికి కళ్ళు లేవు కదా, కళ్ళలో పొడుస్తున్నాడని చెప్తోంది. దీనికెలా తెలుసు? క్షమించండి అమ్మా, నేను మీ కళ్ళల్లో పొడవాలని అనుకోలేదమ్మా. మరి రెండేళ్ళు ఎందుకు చూపించినావు? ఆ అంజంచిని 2 రోజులైందమ్మా. ఆ విషయం చెప్పబోతుంటే అపార్థం చేసుకుని కొట్టారమ్మా. చూడు, కళ్ళున్నోడు కనిపించేదే చూస్తాడు, అదే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. నా దగ్గర పిచ్చి పిచ్చి వేసాలు వేసావనుకో, డొక్కసించి డోలు కట్టేస్తాను. ఓహో, అంటే దీనికి చూపు లేకపోయినా పసిగట్టి చెప్పిందన్నమాట. పర్వాలేదు, దీనికి దిమాకుందిలే. అసలు నువ్వెవర్రా? నా పేరు సప్తగిరమ్మా. నాతో యాదగిరి అన్నావు? అంటే యాదగిరి నా ఇంటి పేరు, సప్తగిరి నా ఒంటి పేరు. ఇంతకీ నా ఇంటికి ఎందుకు వచ్చావురా? ఫ్రీగా పని చేద్దామని ప్రపంచం మొత్తం తిరుగుతున్నానమ్మా. ఎవరు పని ఇవ్వట్లేదమ్మా.